నా లైఫ్‌లో జరిగిన ఒక చేదు అనుభవం గురించి చెప్తాను. అది కూడా మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తగారు నన్ను ఎలా హింసించేదంటే, ఆవిడకి పొద్దున పూట ఇచ్చే ఆ టీలో ఏదో ఒకటి కలిపి ఆమెకిస్తే ఒక పీడ వదిలిపోయిద్దేమో అన్నంత కోపం అయితే వచ్చేది. పెళ్ళికి ముందు తెలుసు నాకు వంటలు రావు అని. అసలు మా అత్తగారు ఎలా హింసించిందంటే, పూర్తిగా నన్ను వంటగదిలోనే ఉంచేసింది. ఇంకా మా వారేమో ఒక్కోసారేమో వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ ఇస్తారు. ఒక్కోసారేమో నాకు సపోర్ట్ ఇస్తారు. అసలు నాకెంత ఏడుపు వచ్చేసిందో. ఇంకా మా ఆడపడుచు ఉందంటే అదొక పెద్ద నరకం. నన్నైతే పండగలకి పుట్టింటికి పంపించారు, కానీ మా ఆడపడుచుని మాత్రం పుట్టింటికి అయితే పండగలకు తెచ్చుకుంటారు. ఇక పండగలు వచ్చినాయి అంటే నా చేత పిండి వంటలు చేస్తూనే ఉంటారు. ప్రతి రోజు కూడా మా అత్తగారు నాతో గొడవ పెట్టుకుంటూనే ఉండేది. గొడవ లేకుండా అసలు ఉండేదే కాదు. ఏంటి ఎలా చెప్పాను, నా లైఫ్ లో జరగని వాటిని జరిగినట్టుగా. అసలు నాకు గొడవ పడడానికి అత్తగారు లేదు, ఆడపడుచు లేదు. మా అత్తగారు పెళ్లికి ముందే గోడెక్కేశారు. ఇంకా ఆడపడుచు అంటారా, అసలు లేనే లేదు. మా వారు ఒక్కరే సింగిల్. ఇలా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేవు నా లైఫ్ లో. కానీ నాకు మాత్రం చాలా సార్లు అనిపిస్తుంది మా అత్తగారు ఉంటే బాగుండేమోనని. ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు ఒకరు ఉండాలి కదా.